హాయ్ అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన కుడుములు అలానే ఉండ్రాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి చాలా పాతకాలం వంట అండి, చాలా హెల్దీ అలానే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 1.5 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి, అంటే 375 ml వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ పచ్చిశనగపప్పుని 2 గంటల పాటు నానబెట్టుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 3 స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవాలి. పచ్చిశనగపప్పు సగం పైనే కుక్ అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నది కాబట్టి తొందరగానే కుక్ అవుతుందండి. ఇలా 8 to 10 minutes పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. అలానే 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే బెల్లం తురుమును కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లాన్ని తీసుకుంటున్నానండి, అందుకనే కలర్ ఇలా ఉంది. ఇక్కడ ఈ బెల్లాన్ని నేను 3/4 కప్ వరకు వేసుకుంటున్నాను. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవారైతే 1 కప్ వరకు వేసుకోవచ్చు. బెల్లాన్ని వేసుకున్న తర్వాత బెల్లం కరిగేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం యూజ్ చేశాను కాబట్టి ఇందులో ఎటువంటి డస్ట్ పార్టికల్స్ ఉండవు, అందుకని నేను డైరెక్ట్గా వాటర్లో వేసేసానండి. అదే మీరు నార్మల్ బెల్లం యూజ్ చేస్తున్నట్లయితే ముందే బెల్లాన్ని వాటర్లో మిక్స్ చేసేసుకుని నెక్స్ట్ వడకట్టుకున్న తర్వాత ఆ వాటర్ని పొయ్యి మీద పెట్టుకుని డైరెక్ట్గా మీరు పచ్చిశనగపప్పు అలాగే కొబ్బరి వేసుకుని మరిగించుకోవాలి. నెక్స్ట్ బెల్లం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత 1 కప్ వరకు వరిపిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను పొడిపిండిని యూజ్ చేస్తున్నానండి. ఈ రెసిపీకి తడిపిండి అయితే టేస్ట్ బాగుంటుంది. పొడిపిండి యూజ్ చేశాను కాబట్టి నేను 1.5 కప్ వరకు వాటర్ని వేసుకున్నాను. అదే తడి బియ్యం అనుకోండి 1 కప్ వాటర్ సరిపోతుంది. అంటే తడిపిండి అనుకోండి 1:1 రేషియోలో వేసుకోవాలి. వాటర్ అలాగే పిండి ఈక్వల్ రేషియోలో వేసుకోవాలన్నమాట. వరిపిండి వేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇది ఇలా మిక్స్ చేస్తూ ఉండగా కొంచెం గట్టిపడుతూ ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. సో పిండి ముద్ద ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి గోరువెచ్చగా అయిన తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని కుడుముల కింద అలాగే ఉండ్రాల కింద ఒత్తుకోవాలి. ఇది చాలా ఈజీ రెసిపీ అండి, ఇది ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు. ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా చాలా క్విక్ అలాగే హెల్దీ రెసిపీ. సో ఇలా చూపిస్తున్న విధంగా పలుచగా ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి. పిండినంతటిని కూడా ఇలా ఉండ్రాలు అలాగే కుడుముల కింద ఒత్తుకోవాలి. అన్నిటినీ కూడా ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక ప్లేట్లో పల్చటి వెట్ క్లాత్ని వేసుకుని దానిపైన ఇలా ఉండ్రాలని కుడుములని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకదానికొకటి టచ్ అవ్వకూడదండి, విడివిడిగానే పెట్టుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతూ ఉండగా స్టాండ్ పైన ప్లేట్ని పెట్టి ఈ గిన్నె మీద మూత పెట్టుకుని స్టీమ్ చేసుకోవాలి. మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్లో పెట్టి స్టీమ్ చేసుకోవచ్చు. నా దగ్గర స్టీమర్ లేదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే కనీసం 12 to 15 minutes వరకు టైం పడుతుంది. నెక్స్ట్ 15 minutes తర్వాత మూత తీసి చూస్తే మీకు ఇవి కుక్ అయిపోయి ఉంటాయి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇవి గోరువెచ్చగా అయిన తర్వాతనే వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేదంటే మీకు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. క్విక్గా ప్రిపేర్ చేసుకునే ప్రసాదాల్లో ఇది కూడా ఒకటి. ఇది చాలా హెల్దీ అలానే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.